బెస్తవాడి అదృష్టం. హరూన్ అల్ రషీద్ బాగ్దాద్ నగరంలో ఖలీఫాగా ఉన్న కాలంలో ఆ నగరంలోనే ఒక బెస్తవాడుండేవాడు. వాడు అతి పేదవాడు. వాడికి ప్రపంచ జ్ఞానం కూడా ఏమీ లేదు. అందుచేత వాడికి ఎవరూ పిల్లనివ్వలేదు. వాడి పేరు కూడా ఖలీఫాయే. ఒకనాటి ఉదయం ఈ బెస్తవాడు మామూలు కన్నా కూడా పెందలాడే లేచి వల భుజాన వేసుకొని చేపలు పట్టడానికి టిగ్రీస్ నదికి వెళ్ళాడు. వాడు చోట్లు మార్చి 10 చోట్ల వల వేసినా ఒక్క చేప కూడా పడలేదు. వాడు నది ఒడ్డున చతికిలబడి అల్లా ఎవణ్ణి కనికరిస్తాడో తెలియదు కదా, ఆయన దయలేనిదే తిండి కూడా దొరకదు అని వేదాంతం చెప్పుకున్నాడు. చివరకు వాడు ఇంకొక్కసారి వల విసురుతాను, ఏమైనా పడితే పడుతుంది, లేకపోతే లేదు అని అనుకొని లేచి మోకాలు లోతు నీళ్లలోకి వెళ్ళి వల బలంగా విసిరి చాలాసేపు ఆగి తర్వాత వలను లాగసాగాడు. ఈసారి వలలో ఏదో పడింది. బెస్తవాడు ఎంతో చాకచక్యంతో వలను ఒడ్డుకు లాగి చూస్తే అందులో ఒక కుంటికోతి, ఒక కన్ను గుడ్డిది కనిపించింది. బెస్తవాడు ముందు నిర్ఘాంతపోయాడు. తర్వాత వాడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో వాడా గుడ్డి కోతిని కొట్టసాగాడు. అప్పుడా కోతి మానవ భాషలో, ఆగు ఖలీఫా, నన్ను కొట్టకు, నన్నిక్కడ చెట్టుకు కట్టిపెట్టి మరొకసారి వలవై, నీ కోరిక తీరుతుంది అని అన్నది. బెస్తవాడు సరేనని మరొకసారి వలవేశాడు. ఈసారి కూడా వలలో కోతే పడింది. ఈ కోతి మొదటి కోతి కన్నా కూడా వికారంగా ఉన్నది. దాని కళ్లకు కాటుక, పాదాలకు గోరింట ఎరుపు ఉన్నాయి. అది చినిగిన చొక్కా తొడుక్కొని ఉన్నది. అల్లా మహిమ, ఇవాళ నదిలో ఉండే చేపలన్నీ కోతులైపోయాయి అని బెస్తవాడనుకున్నాడు. తర్వాత వాడు ఒళ్ళు మరిచిన కోపంతో బెత్తమొకటి తీసుకొని మొదటి కోతి మీదకు వెళ్తూ, పాపిష్టిదానా, నువ్వు చెప్పే సలహా ఇదా? చూడు ఇవాళ నిన్నేం చేస్తానో అని అన్నాడు. ఆగు ఖలీఫా, తొందరపడకు, నా అన్న సలహా తీసుకొని వాడు చెప్పినట్లు చెయ్యి, నువ్వు తప్పక బాగుపడతావు అని మొదటి కోతి అన్నది. బెస్తవాడు రెండో కోతి వంక తిరిగి, నన్నేం చేయమంటావు అని అడిగాడు. నన్నిక్కడే వదిలి మరొకసారి వలవై అని రెండో కోతి అన్నది. బెస్తవాడు సరేనని మూడో మారు వలవేశాడు. ఈసారి కూడా వాడి వలలో కోతే చిక్కింది. ఆ కోతి ఒంటి నిండా ఎర్ర బొచ్చున్నది. దాని కళ్లకు కాటుక, పాదాలకు గోరింట ఎరుపు ఉన్నాయి. అది ఒక నీలం చొక్కా తొడుక్కొని ఉన్నది. అరే అల్లా, ఇవాళ ఏదో ప్రళయం వచ్చింది. ఇక ఈ నదిలో కోతులు తప్ప చేపలు పడవు అని బెస్తవాడు ఆశ్చర్యంతో అనుకున్నాడు. తర్వాత వాడు మూడో కోతికేసి తిరిగి, ఇంతకు ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరినో ఎరగవా ఖలీఫా? ఈ నగరంలో అబూసాదా అనే యాదు వర్తకుల నాయకుడున్నాడు. నేను ఆ వర్తకుడి అదృష్టాన్ని. నా మూలంగా అతను రోజు 10 దీనారాల లాభం కళ్ళజూస్తాడు అని మూడో కోతి అన్నది. బెస్తవాడు మొదటి కోతికేసి తిరిగి, నువ్వు ఉన్నావు పాపిష్టి మొహానివి, పొద్దున్నే లేచి నీ మొహం చూశాను, నాకిన్ని అగచాట్లు వచ్చాయి అని దాన్ని తీవ్రంగా తిట్టనారంభించాడు. ఇంతలో మూడో కోతి, దాని జోలికి పోకు, నేను చెప్పినట్టు చెయ్యి, మరొకసారి వలవేసి అందులో ఏం పడేది నాకు చూపించు అని మూడో కోతి అన్నది. కోతిరాజా, అలాగే చేస్తాను అంటూ బెస్తవాడు మళ్లీ వలవేశాడు. ఈసారి వాడి వలలో ఒక అద్భుతమైన చేప పడింది. దాని తల, రెక్కలు చాలా విశాలంగా ఉన్నాయి. దాని కళ్ళు బంగారు పతకాలలాగా మెరుస్తున్నాయి. దాన్ని చూసి మూడో కోతి, ఒక బుట్ట అడుగున గరికపరచు, దానిమీద ఈ చేపను పెట్టి మళ్లీ గరికతో కప్పు, తర్వాత ఈ బుట్ట పట్టుకొని బాగ్దాద్ నడిబజారుకు వెళ్ళు. దారిలో ఎవరు పలకరించినా మాట్లాడకు. అక్కడ అబూసాదా దుకాణముంటుంది. నువ్వు నేరుగా అబూసాదా వద్దకు వెళ్ళి నీ బుట్టలో ఉన్న చేపను చూపించు. దీన్ని ఇంకెవరికైనా చూపావా అని ఆయన అడుగుతాడు. చూపలేదని చెప్పు. ఆయన చేపను తీసుకొని నీకొక దీనారం ఇవ్వబోతాడు. దాన్ని తీసుకోకు. 2 దీనారాలు ఇవ్వబోతాడు. అది తీసుకోకు. ఆయన ఆ చేప ఎత్తు బంగారం ఇస్తానన్నప్పటికీ తీసుకోకు. చివరకు ఆయన, నీకు కావాల్సిందేమిటి అని అడుగుతాడు. నాకొక చిన్న ప్రమాణం చాలు అని చెప్పు. ఆ ప్రమాణం ఏమిటని అడుగుతాడు. అయ్యా, మీరు నలుగురి మధ్య నిలబడి నా అదృష్టాన్ని నీకిచ్చి నీ అదృష్టాన్ని నేను తీసుకుంటున్నాను అని ప్రమాణం చేయండి అని కోరుకో. ఆయన అలాగే చేస్తాడు. అప్పుడు నేను నీ దాననవుతాను.
ఆ తర్వాత నీకు నేను రోజు 10 దీనారాల చొప్పున లాభం వచ్చేటట్టు సహాయం చేస్తాను అని మూడో కోతి అన్నది. బెస్తవాడు ఈ మాటలకు పరమానందం చెంది 3 కోతులకు కట్లు విప్పాడు. అవి వెంటనే నదిలోకి దూకేశాయి. తర్వాత వాడు తాను పట్టిన చేపను కోతి చెప్పిన ప్రకారమే ఒక బుట్టలో గరిక కప్పి ఆ బుట్ట పట్టుకొని ఆడుతూ పాడుతూ పెద్ద బజారుకు బయలుదేరాడు. దారిలో ఎంతోమంది పలకరించారు గాని వాడు వారి మాటలేవీ వినిపించుకోలేదు. అబూసాదా చేపను చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఆయన ఆ చేపను తన నౌకరు చేతికిచ్చి తన కుమార్తెకు పంపించి బెస్తవాడి చేతిలో 1 దీనారం పెట్టాడు. తన జన్మలో ఎన్నడూ బంగారు నాణం కళ్ళజూడని బెస్త ఖలీఫాకు ఆ దీనారం చేతిలో పడగానే పరమానందం కలిగింది. వాడు దాన్ని తీసుకుని బయలుదేరాక కోతి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే వాడు వెనక్కు వచ్చి తాను తీసుకున్న దీనారాన్ని కింద గిరవాటు వేసి, నాకిది వద్దు, నా చేపనే ఇప్పించండి అని కోపంగా అన్నాడు. అదేమిట్రా ఆశాపాతకుడా, కావాలిస్తే 5 దీనారాలిస్తాను, పుచ్చుకో, ఆ చేప నిజంగా అంత విలువ చెయ్యదు అని అబూసాదా అన్నాడు. 5 బంగారు దీనారాలు చూసి బెస్తవాడికి కళ్ళు తిరిగిపోయాయి. ఇంత బంగారమే? బాగ్దాదేలే ఖలీఫా వద్ద కూడా ఇంత బంగారముండదు, నా అదృష్టం అని అనుకుంటూ వాడు ఆ డబ్బు తీసుకొని వెళ్ళసాగాడు. కాని కొంత దూరం వెళ్ళాక వాడికి కోతిరాజు సలహా జ్ఞాపకం వచ్చింది. బెస్తవాడు మళ్ళీ తిరిగి వచ్చి 5 దీనారాలు కింద గిరవాటు వేసి, నా చేప నాకిప్పించండి అని అన్నాడు. అబూసాదా నిర్ఘాంతపోయి, ఒక్క చేపకు 5 దీనారాలిస్తే చాలదంటావే, దాని వెల ఎంతరా అని అడిగాడు. ఒక చిన్న ప్రమాణం అని బెస్తవాడు నిబ్బరంగా అన్నాడు. అబూసాదా తన నౌకర్లతో, ఈ వెధవను మెత్తగా తన్నండి అని అన్నాడు. వాళ్ళు బెస్తవాడి మీద పడి తమ యజమాని ఆగమన్నదాకా తన్నారు. అంతా అయ్యాక బెస్తవాడు, ఇటువంటి దెబ్బలు ఈ ఖలీఫాకు ఒక లెక్క కాదు అని నవ్వుతూ అన్నాడు. అబూసాదా కూడా నవ్వి, నీకేం కావాలో మర్యాదగా అడిగి పుచ్చుకో పో అని అన్నాడు. అయ్యా, నాకు కావాల్సిన ప్రమాణం వేరే ఉన్నది అంటూ బెస్తవాడు అసలు సంగతి చెప్పాడు. ఈ భాగ్యానికి ఇంత రాద్ధాంతం చేయాలా అంటూ అబూసాదా తన అదృష్టం బెస్తవాడికి పట్టి వాడి అదృష్టం తనకు పట్టాలని ప్రమాణం చేశాడు. బెస్తవాడికి తృప్తి కలిగింది. వాడు ఖాళీ బుట్ట తీసుకుని అప్పటికప్పుడే నది వద్దకు పరిగెత్తి వలవేశాడు. ఆ వలలో వాడికి రకరకాల చేపలు దొరికాయి. సరిగ్గా ఆ సమయానికే అటుగా ఒక స్త్రీ వచ్చి 1 దీనారమిచ్చి వాడి వద్ద కొన్ని చేపలు కొన్నది. తర్వాత ఇంకొక నౌకరు వచ్చి ఇంకో దీనారమిచ్చి మరికొన్ని చేపలు కొనుక్కున్నాడు. ఈ విధంగా చీకటి పడే లోపల బెస్తవాడు తాను పట్టిన చేపలన్నీ ఆ దారిన పోయేవారికి అమ్మేసి 10 బంగారు దీనారాలు సంపాదించుకున్నాడు. 10 రోజులు వరుసగా ఇలాగే జరిగింది. జన్మలో ఎన్నడూ డబ్బన్నది కళ్ళ చూసి ఎరగని బెస్త ఖలీఫా వద్ద 100 బంగారు దీనారాలు చేరాయి. ఈ ఖలీఫా ఉండే గుడిసె వర్తకుల ఇళ్లుండే వీధి చివర్న ఉన్నది. 10వ రోజు రాత్రివాడు బాగా గంజాయి తాగి ఆ మైకంలో, నేను చాలా పేదవాణ్ణని అందరూ అనుకుంటున్నారు, నా దగ్గర 100 దీనారాలున్న సంగతి ఎవడికీ తెలియదు, కానీ ఈ సంగతి ఎంతకాలం రహస్యంగా దాగుతుంది, ఎప్పటికైనా ఇది బయట పొక్కుతుంది, ఇది ఖలీఫా గారి దాకా పోతుంది, ఆయన తన ఖజానా ఖాళీ అయిపోగానే నా వద్దకు వచ్చి, ఒరేయ్, నీ దగ్గర 100 బంగారు దీనారాలున్నాయట, నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు, వాటిని నాకు అప్పివ్వు అని అడుగుతారు. నేను, హుజూర్, నేను అతి పేద బెస్తవాణ్ణి, నా దగ్గర బంగారం ఎలా ఉంటుంది అని అంటాను. కానీ ఆయన నా మాట నమ్మక తన భటుల చేత నన్ను కొరడాలతో కొట్టిస్తారు. అందుచేత నేనిప్పుడు చేయవలసిందేమిటంటే నా శరీరాన్ని కొరడా దెబ్బలకు అలవాటు చేసుకోవడం. ఈ విధంగా ఆలోచించిన వాడై బెస్తవాడు ఒక కొరడా తీసుకొని కొట్టుకుంటూ ఒక్కొక్క దెబ్బకు, అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, అన్నీ అబద్ధాలే అని అరవసాగాడు. ఈ కేకలు, కొరడా దెబ్బల చప్పుడు విని ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు నిద్రలేచారు. బెస్తవాడి ఇంట దొంగలు పడ్డారని వాళ్ళనుకున్నారు. కాని దగ్గరకు వచ్చి చూస్తే ఇంటి తలుపులు లోపలి వైపున గడియలు పెట్టి ఉన్నాయి. ఇరుగు పొరుగు వారిలో కొందరు బెస్తవాడి ఇంటి పక్క ఉన్న ఇళ్ల డాబాల మీద నుంచి బెస్తవాడి ఆవరణలోకి దూకి వాడు తనన్ను తాను కొరడాతో కొట్టుకుంటూ ఉండటం చూసి,
ఒరేయ్, నీకేమైనా మతిపోయిందా? ఎందుకిలా కొట్టుకుంటున్నావ్ అని అడిగారు. నిజానికి బెస్తవాడు అమాయకుడు. తాను ఏదైతే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుదామనుకుంటున్నాడో ఆ డబ్బు సంగతే వారితో చెప్పేశాడు. వాళ్ళు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ, ఈ డబ్బు నువ్వు సుఖపడటానికి రాలేదులే అని తమ దారిన తాము వెళ్ళిపోయారు. మొత్తం మీద వాళ్ళు అన్నంతా అయింది. బెస్తవాడు మర్నాడు ఉదయం చేపలు పట్టబోతూ తన డబ్బును ఇంట్లో ఉంచితే ఎక్కడ దొంగలు దోచిపోతారో అని తన అంగరఖ లోపలి వైపున ఒక జేబు కుట్టి 100 దీనారాల మూటను అందులో పెట్టుకొని తన వల, బుట్టలు, చేతికర్ర పట్టుకొని నదికి బయలుదేరాడు. ఆ రోజు వాడికి ఎన్ని చోట్ల వల వేసినా ఒక్క చేప కూడా పడలేదు. మిట్ట మధ్యాహ్నం దాకా వాడు నది ఎగువకు కదిలి వెళ్ళాడు. కానీ లాభం లేకపోయింది. చివరకు వాడు ప్రాణం విసిగి మొలలోతు నీటిలో నిలబడి తన బలం కొద్దీ వలను నదిలోకి విసిరాడు. ఈ విసురుకు లోపలి జేబులో ఉన్న దీనారాల మూట కాస్త జేబులో నుంచి పైకెగిరి నీటిలో పడి మునిగిపోయింది. వెంటనే వాడు ఆదుర్దాగా తన బట్టలు విప్పి ఒడ్డున పెట్టి నదిలోకి ఉరికాడు. వాడు ఎంతసేపు నది అడుగున వెతికాడు గాని పోయిన డబ్బు మాత్రం దొరకలేదు. చిట్ట చివరకు వాడు అలసి ప్రాణం సొమ్మసిల్లి ఒడ్డు చేరుకొని చూసుకుంటే బట్టలు కాస్త మాయమయ్యాయి. వాటిని ఎవరో కాజేశారు. దీనితో బెస్తవాడికి మతి పోయినట్టయింది. వాడు వలను తన వంటికి చుట్టుకొని వెర్రెత్తిన వాడిలాగా కేకలు పెడుతూ గెంతనారంభించాడు. ఇదిలా ఉండగా ఇబన్ అల్ కిర్నాస్ అని బాగ్దాద్ నగరంలో ఒక గొప్ప నగల వర్తకుడున్నాడు. ఈయన ఖలీఫా హరూన్ అల్ రషీద్కు ఆప్తమిత్రుడు. ఆయన ఖలీఫాకు అప్పుడప్పుడు అప్పు పెడుతూ ఉంటాడని ప్రతీతి. బాగ్దాద్ నగరానికి విలువగల ఏ కొత్త నగ వచ్చినా, బానిస పిల్ల వచ్చినా ముందుగా అల్ కిర్నాస్కు చూపకుండా ఇతర వర్తకులకు చూపే ఆచారం లేదు. ఒకనాడు ఈ నగల వర్తకుడి వద్దకు ఒక బానిసను తెచ్చారు. ఆ పిల్ల అపూర్వ సౌందర్య రాశి. అందానికి తోడు ఆమె చక్కగా పాడగలదు, జంత్రవాద్యాలు వాయించగలదు. ఆమె పేరు కుతల్ కులుబ్. నగల వర్తకుడు ఆమెను 5,000 దీనారాలిచ్చి కొని ఆమెకు మరొక 1,000 దీనారాల ఆభరణాలు పెట్టి ఆమెను తన మిత్రుడైన ఖలీఫా వద్దకు తీసుకువెళ్లి కానుకగా సమర్పించాడు. కుతల్ కులూబ్ తన వద్దకు వచ్చింది మొదలు ఖలీఫా జుబేదారాణికేసి గాని తన ఇతర భార్యల కేసి గాని చూడలేదు. ఆయన రోజుల తరబడి ఆమె ఇంటనే ఉంటూ శుక్రవారాలప్పుడు మాత్రం ప్రార్థనలకు మసీదుకు వెళ్తూ వచ్చాడు. ఒక్క బానిస పిల్ల మూలాన ప్రభువు తమ కేసి చూడకపోవటం అంతఃపుర స్త్రీలకు నచ్చలేదు. ఆయన రాజకీయ వ్యవహారాలు చూడకపోవటం వజీర్లకు నచ్చలేదు. పెద్ద వజీరైన జాఫర్ ఖలీఫాతో మర్యాదగా, ఏలినవారు ఒక బానిస పిల్ల కోసం మిగిలిన అన్ని సుఖాలు వదులుకోవటం ఏమాత్రం భావ్యం కాదు. మనం గుర్రాల మీద స్వారీ చేసి అడవికి వేటకు వెళ్ళి ఎంతో కాలమైంది అని వజీర్ అన్నాడు. అయితే ఇవాళ్లే వేటకు పోదాం పదా అని ఖలీఫా అన్నాడు. త్వరలోనే వారు కొంత సైనిక బలాన్ని వెంటబెట్టుకొని గుర్రాలెక్కి బయలుదేరారు. ఎండ జాస్తీగా ఉన్నది. వారు నగరం దాటి చాలా దూరం వచ్చారు. ఖలీఫాకు చాలా దాహమైంది. నీటి కోసం ఆయన చుట్టూ కలయ చూడటంలో దూరాన ఒక దిబ్బపైన ఏదో వింత ఆకారం పొడగట్టింది. ఆ కనపడేదేమిటో పోల్చుకోగలవా జాఫర్ అని ఖలీఫా తన వజీరును అడిగాడు. ఎవరో మనిషిలాగా ఉన్నాడు ప్రభు. ఏ తోటమాలిగాని అయి ఉంటాడు. బహుశా వాడు మన దాహం తీర్చగలడు. నేను వెళ్ళిరానా అని జాఫర్ అన్నాడు. మన బలగం వెనకబడ్డారు. వారు వచ్చిందాకా నువ్విక్కడే ఉండు. ఈ లోపల నేను వెళ్ళి దాహం తీర్చుకొని వస్తాను అంటూ ఖలీఫా తన గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు. ఆయన దిబ్బను సమీపించేసరికి దానిమీద ఉన్నది మనిషేనని తేలింది. వాడు తన శరీరానికి వల చుట్టుకొని ఉన్నాడు. వాడి జుట్టు రేగి ఉన్నది. కళ్ళు ఎర్రగా జ్యోతులల్లే ఉన్నాయి. వాడు మరెవరో కాదు, మన బెస్తవాడు ఖలీఫాయే. అసలు ఖలీఫా గుర్రం మీద దగ్గరకు వచ్చి తనను పలకరించేసరికి బెస్తవాడు రుసరుసలాడుతూ ఏదో గొణిగాడు. తాగటానికి కాసిన్ని మంచినీళ్ళివ్వగలవా అని అసలు ఖలీఫా అడిగాడు. నీకు పిచ్చా లేక కళ్ళు లేవా? ఈ దిబ్బ వెనకగా ప్రవహించేది టిగ్రీస్ కాదా అని బెస్తవాడన్నాడు.
ఖలీఫా తన గుర్రంతో సహా దిబ్బను చుట్టి వెళ్ళి అక్కడ నది పారుతున్న సంగతి తెలుసుకున్నాడు. ఆయన తన గుర్రానికి నీళ్లు పెట్టి తన దప్పిక తీర్చుకొని బెస్తవాడి వద్దకు తిరిగి వచ్చి, తమ్ముడు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నీ వృత్తి ఏమిటి అని అన్నాడు. అది బొత్తిగా అర్థం లేని ప్రశ్న. నేను ఒంటికి చుట్టుకున్న దాన్ని బట్టి నా వృత్తి గ్రహించలేవు అని బెస్తవాడన్నాడు. ఓహో, నువ్వు బెస్తవాడివా? అయితే నీ బట్టలేవి అని ఖలీఫా అడిగాడు. ఆయన ఆ మాట అడగటంతో ఆయన తన దుస్తులు కాజేసి ఉంటాడని బెస్తవాడికి అనుమానం తోచింది. వాడు ఒక్క దూకున ముందుకు వచ్చి ఖలీఫా గుర్రం కళ్ళెములు పట్టుకొని, నీ హాస్యం చాలించి నా బట్టలు నాకిచ్చేయి అని అరిచాడు. అల్లా సాక్షిగా నేను నీ బట్టల సంగతి ఎరగను, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అని అసలు ఖలీఫా అన్నాడు. ఖలీఫాకు చిన్న మూతి, లావుపాటి బుగ్గలు ఉండేవి. అది చూసి బెస్తవాడు ఆయన సన్నాయి వాయించేవాడని పొరబడ్డాడు. ఒరే భజంత్రివాడా, నా బట్టలు నాకిచ్చేయకపోయావంటే నిన్ను నా దుడ్డు కర్రతో చావబాదుతాను, జాగ్రత్త అని బెస్తవాడన్నాడు. వాడి కర్రను చూసి ఖలీఫా బెదిరాడు. ఆయన తన మఖ్మల్ అంగరఖా తీసి బెస్తవాడికిస్తూ, పోయిన బట్టలకు బదులుగా దీన్ని వేసుకో అని అన్నాడు. నా దుస్తులు దీనికన్నా 10 ఖరీదు గలవి, పైగా ఇది ఇంత పొడుగున్నదేమిటి అంటూ బెస్తవాడు తన చేపల కత్తి తీసి ఆ అంగరఖ తన మోకాళ్ల దాకా మాత్రమే వచ్చేటట్టు కోసి తర్వాత దాన్ని వేసుకున్నాడు. చూడు భజంత్రివాడా, నువ్వు సన్నాయికర్ర వాయించి నెలకు ఏమాత్రం సంపాదిస్తావు అని వాడు ఖలీఫాని అడిగాడు. 10 దీనారాలు అని ఖలీఫా వెంటనే జవాబు చెప్పాడు. ఇంతేనా? నేను రోజుకు 10 దీనారాలు సంపాదిస్తానే, నా దగ్గర చేపలు పట్టటం నేర్చుకుంటావా ఏమిటి? నీకు మంచి సంపాదన చూపిస్తాను. ఒకవేళ నీ యజమాని తగాదా పెట్టాడంటే ఈ లాఠీ కర్రతో వాడి తల పగలగొట్టేస్తాను అని బెస్త ఖలీఫా అన్నాడు. నాకు సమ్మతమే అని అసలు ఖలీఫా అన్నాడు. అయితే ఆ గాడిద మీద నుంచి దిగి నా వెంటరా, ఇప్పుడే పని ప్రారంభిద్దాం అని బెస్తవాడన్నాడు. అసలు ఖలీఫా తన గుర్రాన్ని దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టి బెస్తవాడి వెంట నీళ్ల వద్దకు వెళ్ళాడు. ఇదిగో ఈ వలను ఇట్లా పట్టుకో, ఇట్లా నీ చేతి మీదుగా రాని, ఇప్పుడు దాన్ని నీళ్లలోకి విసురు అని బెస్తవాడు ఖలీఫాకు వల వేసే పద్ధతి నేర్పించాడు. ఖలీఫా తనకున్న బలమంతా వినియోగించి వల విసిరి ఒక క్షణమాగి వలను లాగసాగాడు. అది చాలా బరువుగా తోచటం వల్ల ఆయన బెస్తవాణ్ణి సాయం పిలిచాడు. పాపిష్టి భజంత్రివాడా, పోనీ పాపం కదా అని నా బట్టలకు బదులు నీ ముష్టి అంగరఖ తీసుకున్నానే గాని ఇవాళ నా వల చినగొట్టావో నీ గాడిదను తీసేసుకుని నీ వీపు వాయగొడతాను అని బెస్తవాడు ఆగ్రహంతో అన్నాడు. ఎలాగైతేనేం ఇద్దరూ కలిసి ఉపాయంగా వలను ఒడ్డుకు లాగేసరికి దాని నిండా అన్ని రకాల చేపలు, అన్ని రంగుల చేపలు ఉన్నాయి. పర్వాలేదు, నిన్ను నేను మంచి బెస్తవాణ్ణి చేయగలను. నువ్వు వెంటనే బజారుకు వెళ్ళి 2 తట్టలు తీసుకురా. ఈ చేపలన్నిటినీ తట్టలో పెట్టి నీ గాడిద మీద ఎత్తి చేపల బజారుకు తీసుకుపోదాం. అక్కడ నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే త్రాసు పట్టటము, డబ్బు వసూలు చేసుకోవటము. పద పద, జాగు చేయకు అని బెస్తవాడన్నాడు. చిత్తం చిత్తం అంటూ ఖలీఫా తన గుర్రమెక్కి బయలుదేరాడు. ఆయనకు నవ్వాగటం లేదు. ఆయన తిరిగి వచ్చేసరికి వజీర్ జాఫరు మిగిలిన పరివారము ఆయన కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఏలిన వారికి ఏదో ఉద్యానం కనపడినట్టున్నది, అక్కడ ఇంతసేపు విశ్రాంతి తీసుకున్నారులాగా ఉన్నది అని జాఫర్ అన్నాడు. ఖలీఫా విరగబడి నవ్వుతూ జరిగిందంతా చెప్పాడు. ఆయనకు ఒక వినోదం తట్టింది. ఆయన తన పరివారం కేసి తిరిగి, నది ఒడ్డున ఉన్న చేపల్లో ఎవరు ఎన్ని చేపలు తెస్తే వారికి అన్ని దీనారాలిస్తాను అని అన్నాడు. వెంటనే ఖలీఫా భటులందరూ దూరాన కనపడే దిబ్బకేసి దౌడు తీశారు. వాళ్ళు బెస్త ఖలీఫా మీద పడి 2 చేతులా అమరినన్ని చేపలు పట్టుకొని తిరిగిపోసాగారు. నా చేపల్లో ఏదో మహత్తుండాలి అని బెస్తవాడు ఆశ్చర్య సంభ్రమాలతో అనుకున్నాడు. ఇక ఉపేక్షిస్తే తనకు ఒక్క చేప కూడా దక్కదనుకొని వాడు చెరొక చేత్తోనూ ఒక్కొక్క చేప పట్టుకొని నదిలోకి దూకాడు. ఈ లోపల ఖలీఫా భటులు మిగిలిన చేపలనన్నిటినీ పట్టుకొని ఖలీఫా వద్దకు తిరిగి వెళ్లారు. ఒక నీగ్రో బానిస మాత్రం అందరికన్నా ఆలస్యంగా నది వద్దకు వచ్చి చేరాడు. వాడు నదిలో ఉన్న బెస్తవాడి చేతుల్లో చేపలుండటం చూసి,
ఒరే బెస్తవాడా, ఒకసారి పైకిరా అని పిలిచాడు. పోరా అని బెస్తవాడు నీగ్రోను తిట్టాడు. నీగ్రోవాడు నీటి అంచుకు వచ్చి, నాకు నీ చేపలిచ్చావంటే నీకు మంచి బహుమానమిస్తాను అని మంచిగా అన్నాడు. అప్పటికీ బెస్తవాడు దారికి రాలేదు. నీగ్రోవాడు తన చేతిలో ఉన్న ఈటను బెస్తవాడికి గురిచూసి విసరబోయాడు. అప్పుడు బెస్తవాడు, ఊరుకో ఊరుకో, ఈ వెధవ చేపల కోసం చావటం నాకిష్టం లేదు అంటూ తన చేతుల్లో ఉన్న చేపలను విసిరి ఒడ్డున పారేశాడు. నీగ్రో బానిస వాటిని ఎత్తి తన చేతు రుమాల్లో చుట్టి పట్టుకొని బెస్తవాడికి ఈనామిచ్చే ఉద్దేశంతో తన జేబులు తడువుకున్నాడు. కాని వాడి వద్ద ఆ క్షణాన చిల్లి గవ్వ కూడా లేదు. ఇవాళ నీ గీత బాగాలేదురా, రేపు ఖలీఫా గారి రాజభవనానికి వచ్చి నా కోసం అడుగు. నా పేరు సండాల్. నేను నీకు మంచి ఆతిథ్యమిచ్చి నీకు మంచి ఈనాం కూడా ఇస్తాను అంటూ నీగ్రోవాడు తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎంత దుర్దినం అని బెస్తవాడనుకున్నాడు. తర్వాత వాడు నది ఒడ్డున ఉన్న వల నెత్తిన వేసుకొని విచారపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. టిగ్రీస్ నది తీరాన ఈ నాటకం జరుగుతున్న సమయంలోనే ఖలీఫా అంతఃపురంలో ఇంకొక నాటకం జరిగింది. అది చాలా ఘోరమైన నాటకం. ఖలీఫా తన పరివారంతో వేటకు బయలుదేరగానే రాణి జుబేదా ఒక విందు ఏర్పాటు చేసి దానికి కుతల్ కులూబ్ను కూడా ఆహ్వానించింది. ఆమె పైన ఎంతో అభిమానమున్నట్టు నటిస్తూ కొంచెం సేపు పాటలు పాడించి చివరకు ఏదో మిఠాయి తెప్పించి కుతల్ కులూబ్ ముందు పెట్టించి తినమన్నది. ఆ అమాయకురాలు ఆ మిఠాయిని నోట్లో పెట్టుకుంటూనే స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకంటే జుబేదా రాణి ఆ మిఠాయిలో ఏదో మందు కల్పించింది. వెంటనే జుబేదా రాణి పరిచారికలు కుతల్ కులూబ్ను ఒక పెట్టెలో పెట్టి బీగం వేసేశారు. తర్వాత రాణి ఒక వార్త అందరికీ తెలియజేసింది. కుతల్ కులూబ్ విందులో భోజనం చేస్తూ ఊపిరిగొట్టం మూసుకుపోయి చనిపోయిందని, ఆమెను అప్పటికప్పుడే పాతేయించి గోరీ కూడా కట్టించారని ఆమె అందరికీ చెప్పింది. ఈ సంగతి అందరూ నమ్మేందుకై జుబేదా రాణి తన తోటలో ఒక చోట చలువరాతి గోరీ కట్టించింది. అయితే కుతల్ కులూబ్ మాత్రం జుబేదా రాణి పడక గదిలో ఉన్న పెట్టెలోనే ఉన్నది. ఖలీఫా తిరిగి వచ్చేసరికి గోరీ కట్టడం కూడా పూర్తయింది. తనకు ప్రియమైన బానిస పిల్ల చనిపోయిందని తెలియగానే ఆయన పొందిన బాధకు అంతులేదు. తోటలో జుబేదారాని కట్టించిన గోరీ వద్ద ఒక గంట సేపు కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. జుబేదా వేసిన పాచిక పారింది. మర్నాడు ఆమె తన బానిసలలో ఒకణ్ణి పిలిచి, ఒరే, నువ్వీ పెట్టెను బజారుకు తీసుకుపోయి అక్కడ వేలం వేయి. అందులో ఏమున్నదో ఎవరినీ చూడనివ్వకు. పెట్టెను అమ్మేసినాక వచ్చిన డబ్బును బీద సాదలకు ధర్మం చేసి తిరిగిరా అని చెప్పి పంపింది. ఇదిలా ఉండగా బెస్తవాడు ఉదయం నిద్రలేస్తూనే సండాల్ను కలుసుకొని ఈనాం పుచ్చుకునే ఉద్దేశంతో రాజభవనానికి బయలుదేరాడు. ముఖద్వారం వద్దనే వాడికి నీగ్రోవాడు కనిపించాడు. కాని నీగ్రోవాడు బెస్తవాడి ఈనాం కోసం తన జేబులో చెయ్యి పెట్టేటంతలో వజీర్ జాఫర్ అటుగా వచ్చాడు. నీగ్రోవాడు జాఫర్తో చాలాసేపు మాట్లాడుతూ నిలబడటం చూసి బెస్తవాడు తొందరపడసాగాడు. జాఫర్ బెస్తవాడి తొందర గమనించి, ఈ మనిషి ఎవరు అని నీగ్రోను అడిగాడు. నిన్న వీడి చేపల్నే మేమంతా ఎత్తుకు వచ్చింది అంటూ నీగ్రో జాఫర్తో బెస్తవాడి వృత్తాంతం సవిస్తరంగా చెప్పాడు. అలాగా, వీడు సమయానికే వచ్చాడు. ఏలినవారు పూర్తిగా విచారంలో మునిగి ఉన్నారు. వీణ్ణి తీసుకుపోతే ఆయనకు వినోదమన్నా కలుగుతుంది. నేను ఆయనతో మాట్లాడి వస్తాను. అంతదాకా వీణ్ణి వెళ్ళిపోనివ్వకు అంటూ జాఫర్ ఖలీఫా వద్దకు వెళ్ళి బెస్తవాడు వచ్చిన సంగతి చెప్పాడు. ఆ మాట వినగానే ఖలీఫాకు ఉత్సాహం వచ్చినట్టయింది. అవును, వాడు నేను భాగస్వాములం. అల్లా వాడికి నా నుంచి ఎటువంటి బహుమానం ఇప్పిస్తాడో చూద్దాం అంటూ ఖలీఫా కొన్ని కాగితం ముక్కలు చించి వాటి మీద 0 మొదలుకొని 1000 దాకా అంకెలు, చిన్న ఉద్యోగం మొదలుకొని ఖలీఫా దాకా గల అన్ని పదవులు, కొరడా దెబ్బలు మొదలుకొని ఉరిశిక్ష వరకు గల రకరకాల శిక్షలు వేరువేరుగా రాయమని జాఫర్కు ఉత్తర్విచ్చాడు. ఈ పని పూర్తయ్యాక జాఫర్ వెళ్ళి బెస్తవాణ్ణి సప్త ప్రాకారాలు దాటించి ఖలీఫా ఉండే చోటికి తీసుకువచ్చాడు. అక్కడి వాతావరణం చూసి బెస్తవాడికి పూర్తిగా మతిపోయింది. ఖలీఫా ఉండే గది ప్రవేశించేటప్పుడు జాఫర్ వాడితో, ఒరేయ్, ఇప్పుడు నిన్ను ఏలినవారి సమక్షంలోకి తీసుకుపోతున్నాను. జాగ్రత్త,
అని చెప్పాడు. కాని మతిపోయి ఉన్న బెస్తవాడికి ఆ మాటలు అర్థమే కాలేదు. అయితే వాడు ఖలీఫా ఉండే గదిలోకి అడుగుపెట్టి ఎదురుగా ఖలీఫాను చూడగానే వాడి కంగారంతా మాయమైంది. భజంత్రీవాడా, నువ్విక్కడున్నావా? ఏమన్నా మనిషివా? నిన్న బట్టలు తెమ్మని పంపితే అదే పోతపోయావు కదా. నీ మూలంగా నిన్న దొంగలు నా మీద పడి మనం పట్టిన చేపలన్నీ కాజేశారు. అంతటితో పోయింది కదా అనుకుంటే నన్నీ దుర్మార్గులు పట్టుకున్నారు. సరేగాని ఈ ఖైదులోకి నిన్ను తెచ్చిన వారెవరు అని బెస్తవాడు ఖలీఫాతో ఉద్రేకంగా మాట్లాడసాగాడు. అసలు ఖలీఫా తాను తయారు చేయించిన చీట్లను బెస్తవాడి ముందుకు తోసి, అదంతా తర్వాత చెబుతాను, దగ్గరకు వచ్చి ఈ చీట్లలో ఒకటి తీసుకో అని అన్నాడు. నిన్న చేపలు పట్టటం నేర్చుకోవటం ప్రారంభించావో లేదో, అప్పుడే ఇవాళ జోస్యంలో పడ్డావా? నీకు దేనిలోనూ నిలకడలేదేం అని బెస్తవాడు ఖలీఫాను కోపడ్డాడు. నోర్మూసుకొని ఏలినవారు చెప్పినట్టు ఒక చీటీ తీ అని జాఫర్ బెస్తవాణ్ణి గదమాయించాడు. బెస్తవాడు కిక్కురు మనకుండా ఖలీఫా ముందుకు వచ్చి చీటీ ఒకటి తీశాడు. దానిలో 100 కొరడా దెబ్బలు రాసి ఉన్నది. రాజభటులు వాణ్ణి పడదోసి 100 కొరడా దెబ్బలు కొట్టారు. బహుమానం కోసం వచ్చిన పిచ్చి వెధవ దెబ్బలు తిని వెళ్లటం భావ్యం కాదు. వాడి అదృష్టాన్ని మరొకసారి చూసుకోనివ్వండి అని జాఫర్ అన్నాడు. ఖలీఫా అదే విధంగా బెస్తవాణ్ణి మరొక చీటీ తీయమన్నాడు. ఆ చీటీలో 0 అంకె వేసి ఉన్నది. వీడి అదృష్టం కూడా వీడిలాగానే ఉన్నది. ముచ్చటగా 3వ చీటీ కూడా తీయనిద్దాం అని జాఫర్ అన్నాడు. బెస్తవాడు తీసిన 3వ చీటీలో 1 దీనారం అని రాసి ఉన్నది. వాడికి 1 దీనారం ఇచ్చారు. ఏంటి, 100 దెబ్బలకు 1 దీనారమా? ఇందుకు మీరంతా తప్పక అనుభవిస్తారులే అని బెస్తవాడన్నాడు. ఈ మాటలకు ఖలీఫా విరగబడి నవ్వాడు. జాఫర్ వాణ్ణి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకుపోయాడు. బయట నీగ్రో కనిపించి, ఖలీఫా గారు నీకిచ్చిన ఈనాంలో నాకు సగం ఇవ్వవా అని బెస్తవాణ్ణి అడిగాడు. ఎందుకివ్వను? 50 కొరడా దెబ్బలు దీనారము పుచ్చుకో అని బెస్తవాడు తనకు ఖలీఫా ఇచ్చిన దీనారాన్ని నీగ్రోవాడి మీద గిరవాటు వేసి తొందరగా వెళ్ళిపోతూ అన్నాడు. నీగ్రోకు బెస్తవాడిపైన జాలి కలిగింది. వాడు భటులను పంపి బెస్తవాణ్ణి పిలిపించి, ఇదిగో నీ దీనారం, నేనిస్తానన్న ఈనాం కూడా ఇదిగో 100 దీనారాలు, ఇవి తీసుకొని వెళ్ళి సుఖంగా బ్రతుకు అని అన్నాడు. ఆ బంగారాన్ని చూసుకొని బెస్తవాడు తన కష్టాలన్నిటినీ మర్చిపోయాడు. వాడు ఏవేవో తీయటి కలలు కంటూ కొంతసేపటికి పెద్ద బజారు చేరాడు. అక్కడ వాడికి జనం ఒక గుంపుగా కనిపించారు. జనాన్ని తోసుకుంటూ వెళ్ళి వాడు గుంపు మధ్యన ఒక పెట్టెను, దానిపైన కూర్చొని ఉన్న ఒక బానిసను చూశాడు. పెట్టె పక్కగా ఒక ముసలివాడు నిలబడి, పెద్ద మనుషులారా, వర్తక శ్రేష్ఠులారా, ఈ పెట్టెలో ఏమి పెన్నిధి ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ ఇది జుబేదా రాణిగారి మందిరం నుంచి వచ్చింది. దీనికి మొదటి పాట ఎంత పాడతారో పాడేవారు ముందుకు రండి అని అరుస్తున్నాడు. ఒక వర్తకుడు ముందుకు వచ్చి, ఇదేమీ లాభసాటి బేరం కాదు, అయినా నా పాట 20 దీనారాలు అని అన్నాడు. 50 అని వెంటనే ఇంకొకరన్నారు. 100 అని మరొకరరిచారు. ఇంకా ఎక్కువ పాడగలవారెవరైనా ఉంటే ముందుకు రండి, లేకపోతే 100 దీనారాల కొట్టేస్తాను అని వేలం నడిపేవాడన్నాడు. బెస్తవాడు ఉద్రేకంతో గొంతెత్తి 101 అని అన్నాడు. మిగిలిన వర్తకులంతా వాణ్ణి చూసి నవ్వారు. అంతకన్నా ఇంకెవరూ ఎక్కువ పాడనందున 101 దీనారానికి ఆ పెట్టె బెస్తవాడికి పోయింది. వాడు తన దగ్గర ఉన్న డబ్బంతా జుబేదారాని బానిసకు ఇచ్చేసి పెట్టె భుజాన ఎత్తుకొని పడుతూ లేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చూడాలని బెస్తవాడికి కోరిక కలిగింది. కాని వాడు ఎంత ప్రయత్నించినా బీగం రాలేదు. ఛీ, ఇంత డబ్బు పోసి తెరవటానికి కూడా రాని పెట్టెను కొనుక్కున్నానే అని అనుకున్నాడు. చిట్ట చివరకు వాడు అలసిపోయి సొమ్మసిల్లి ఆ పెట్టె మీదనే పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాడు. వాడు గట్టిగా 1 గంటసేపు నిద్రపోయాడో లేదో పెట్టెలో ఏదో కదలిక కలిగి వాడి నిద్ర కాస్తా చెడిపోయింది. వాడు కంగారుతో పెట్టె మీద నుంచి దూరంగా దూకి,
ఇందులో ఏవో భూతాలు చేరాయి. ఇంకా నయం మూత వచ్చింది కాదు, లేకపోతే ఆ భూతాలు బయటకు దూకి అమాంతం నా మీద పడి విరుచుకు తిని ఉండేవి అని అనుకున్నాడు. క్షణానికి పెట్టెలో కదలిక జాస్తి అవుతున్నది. దీపం వెలిగిద్దామనుకుంటే ఎంత వెతికినా ఆ దీపం ఎక్కడున్నదీ తెలియదు. బెస్తవాడు తలుపు తెరిచి వీధిలోకి వెళ్ళి, అయ్యా రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టసాగాడు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు ఈ కేకలతో నిద్రాభంగమైంది. వాళ్ళు ద్వారాల నుంచి కిటికీల నుంచి తొంగి చూసి, ఏంటి, ఏం జరిగింది అని ప్రశ్నలు వేశారు. దెయ్యాలు, భూతాలు, మీకు పుణ్యముంటుంది, కాస్త దీపము సుత్తి దయచేయించండి, నా ఇంట్లో దెయ్యాలు చేరాయి అని బెస్తవాడన్నాడు. ఈ మాటలకు అందరూ నవ్వారు. ఒకరు దీపము, ఇంకొకరు సుత్తి ఇచ్చారు. బెస్తవాడు వాటిని తీసుకొని తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సుత్తి దెబ్బకు పెట్టెబీగం ఊడివచ్చింది. దీపం సహాయంతో వాడు ఆ పెట్టెలోపల ఒక అద్భుత సౌందర్యవతి ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆమె అప్పుడప్పుడే స్పృహ వచ్చిన దానిలాగా తన కళ్ళు కొద్దిగా తెరిచింది. అరే అల్లా, ఎవరు నువ్వు అని బెస్తవాడు పెట్టెపక్క మోకరించి రహస్యంగా అడిగాడు. ఆమె కళ్ళు శాంతం తెరిచి బెస్తవాడికేసి చూస్తూ, నువ్వెవరు, నేనెక్కడున్నాను అని అడిగింది. అమ్మ, నేను బెస్తవాణ్ణి, నా పేరు ఖలీఫా, నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు అని బెస్తవాడన్నాడు. ఇది ఖలీఫా హరున్ అల్ రషీద్ రాజభవనం కాదా అని ఆమె అడిగింది. ఇంకా నయం, నీ మీద నాకు తప్ప ఇంకెవరికీ ఏ హక్కు లేదు. నిన్ను వేలంపాడి 101 దీనారానికి ఈరోజే కొనుక్కున్నాను. అల్లా దయవల్ల నా అదృష్టం తిరిగింది అని బెస్తవాడన్నాడు. కుతల్ కులూబ్కు వాడి వాగుడు ఏమాత్రం తలకెక్కలేదు. ఆమెను విపరీతమైన ఆకలి బాధించసాగింది. తినటానికేమైనా ఉన్నదా అని ఆమె అడిగింది. అల్లా తోడు, ఇంట్లో తినటానికి ఏమీ లేదు, నేనే 2-3 నాళ్లుగా పస్తుంటున్నాను అని బెస్తవాడన్నాడు. పోనీ డబ్బున్నదా అని ఆమె అన్నది. ఈ పెట్టెను అల్లా చల్లగా చూడాలి, నాకున్నదంతా దీని కింద ఖర్చు చేశాను అని వాడు అన్నాడు. నాకు చచ్చే ఆకలిగా ఉన్నది, ఎవరింటికన్నా వెళ్ళి తినటానికి ఏదన్నా తీసుకురా అని ఆమె అన్నది. బెస్తవాడు వీధిలోకి వెళ్ళి, ఓ ధర్మదాతల్లారా, కడుపు కాలి బాధపడుతున్న వాడికింత కూడు పెట్టండి అని పెద్దగా కేకలు పెట్టసాగాడు. ఈ కేకలకు మళ్ళీ అందరూ నిద్రలు లేచారు. వాణ్ణి తిట్టుకుంటూ తమ ఇళ్లలో ఉన్న ఆహారం వాడి మొహాన వేశారు. వాడు దాన్ని ఇంటికి పట్టుకుపోయి కుతల్ కులూబ్కు పెట్టాడు. నాకు ముందున్ని మంచినీళ్ళివ్వు, నోరెండిపోతున్నది అని ఆమె అన్నది. బెస్తవాడు ఖాళీ కూజా తీసుకొని వీధిలోకి పరిగెత్తి మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్లను లేపాడు. వాళ్ళు మళ్ళీ వాణ్ణి గట్టిగా శాపనార్థాలు పెట్టి వాడి కూజా నీళ్లతో నింపి పంపేశారు. ఆమె కడుపు నిండా తిని నీళ్లు తాగాక తన కథ యావత్తు బెస్తవాడికి చెప్పింది. చివరికి ఆమె, ఇంతకు నీ అదృష్టం బాగుంది, నా ప్రాణం కాపాడావని తెలిస్తే ఖలీఫా తప్పకుండా నిన్ను అందలమెక్కిస్తాడు అని అన్నది. వాడి సంగతి నాకు చెప్పకు, ఖలీఫా అంటే ఎవరో అనుకునేవాణ్ణి, వాడు నా దగ్గర చేపలు పట్టడం నేర్చుకున్న భజంత్రీవాడే, ప్రాణం పోయినా వాడు డబ్బు మాత్రం ఇవ్వడు, మహా పిసినికొట్టు అని బెస్తవాడన్నాడు. ఈ మాటలు విని ఆమె, నువ్విటువంటి వెలికితనం మానితే తప్ప బాగుపడవు, నీ జాతకం మారాలంటే ముందు నువ్వు మారాలి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి, బాగా ఆలోచించుకో అని మందలించింది. ఆమె మందలింపుతో బెస్తవాడి మనసులో గొప్ప మార్పేదో వచ్చింది. వాడి కళ్లకు అంతవరకు అడ్డం ఉన్న పొరలు తీసేసినట్టయింది. వాడు మొదటిసారిగా ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడసాగాడు. తెల్లవారుతూనే కుతల్ కులూబ్ ఇబసి అల్ కిర్నాస్కు ఒక లేఖ రాసి బెస్తవాడి ద్వారా పంపింది. నగల వర్తకుడు ఆ ఉత్తరం చూసుకొని, మీ ఇల్లెక్కడా అని అడిగాడు. బెస్తవాడు ఆయనను తన ఇంటికి తీసుకుపోయాడు. నగల వర్తకుడు బెస్తవాడికి 1000 దీనారాలు బహుమానమిచ్చి కుతల్ కులూబ్ బతికే ఉన్నట్టు చెప్పటానికి ఖలీఫా వద్దకు వెళ్ళాడు. ఈ వార్త విని ఖలీఫా అమితానందం పొందాడు. ఆయన ఈసారి బెస్త ఖలీఫాను పిలిపించి 50,000 దీనారాల రొక్కము, ఒక గుర్రము, దాసదాసీలు బహూకరించాడు. ఇప్పుడు బెస్త ఖలీఫా గొప్ప ఇంటి వాడయ్యాడు. అతను మంచి భవంతి ఒకటి కొని ఒక గొప్ప ఇంటి ఆడపడుచును పెళ్లాడి ఖలీఫా గారి ఆంతరంగికులలో ఒకడుగా ఉంటూ సుఖంగా జీవించాడు.